ఇవాళ మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. తను ఎవరో కాదు, సూపర్ సింగర్ ఫైనలిస్ట్ సుమనస్ గారు మనతో పాటు ఉన్నారు. మాస్టర్ పీస్, సూపర్ సూపర్. నమస్తే అండి. నమస్తే అండి. స్టేజ్ పైన ఒక పాట పాడినప్పుడు మీ మదర్ పైకి వచ్చి నా కొడుకు పాడాలి, ఈ పాట స్టేజ్ మీద పాడాలి అని నేను కోరుకున్నాను, నా కోరిక నెరవేరింది అని అన్నారు కదా. ఒక్కసారి ఆ పాట మా కోసం పాడి వినిపిస్తారా? షూర్ అండి. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నాశ భాష వినవా సఖియా సఖియా. అంటే మీరేమైనా టిప్స్ ఏమైనా ఫాలో అవుతారా గొంతు స్మూత్గా అంటే పాడడం కోసం? అట్లా 4 months జరిగింది షో. సో ఆ 4 months చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. ఎక్కడ అంటే లిటరలీ అసలు ఈవెన్ నార్మల్ వాటర్ కూడా కాదు. 4 months లిటరలీ ఓన్లీ వామ్ వాటర్ ఆర్ హాట్ వాటర్. ఫ్రాంక్లీ స్పీకింగ్ మజ్జిగ కూడా మానేయాల్సి వచ్చింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అంటే నాకు తెలిసి ఇప్పటికీ మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఉంటుంది గర్ల్స్లో కూడా. ఫార్చునేట్లీ బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మెట్రోలో కావచ్చు, ఏదైనా మాల్స్లో కావచ్చు, అందరు గుర్తుపడుతున్నారండి. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మిస్ శ్రావంతి. ఇవాళ మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. తను ఎవరో కాదు, సూపర్ సింగర్ ఫైనలిస్ట్ సుమనస్ గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం, సూపర్ సింగర్ షో గురించి చాలా విషయాలు మనం తెలుసుకుందాం. తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, తను ఏం చేయాలనుకుంటున్నారు, అంటే ఆల్రెడీ తన గోల్ రీచ్ అయ్యారా, ఇవన్నీ తనతో మాట్లాడదాం, తన గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఫైనలిస్ట్లో ఉన్నారు. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ మిమ్మల్ని అందరి గుర్తుపడుతూనే ఉంటారు అనుకుంటా, నాకు తెలిసి సూపర్ సింగర్ సుమనస్ అంటే. ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్లీ చాలా కొత్తగా ఉందండి. అంటే ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్. సో ఫార్చునేట్లీ దేవుడి దయ వల్ల ఇంత దూరం ట్రావెల్ చేశాను షోలో, లైక్ ఆడిషన్ నుంచి ఫినాలే వరకు. అండ్ జనాలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా దే ఆర్ రిసీవింగ్ మీ వెరీ వెల్. మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అంటే మీరు ఇంతవరకు ఈ స్టేజ్కి వచ్చారు కదా, అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా సింగర్స్, అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా? లేదండి, ఎవరు లేరు. లైక్ మై మామ్ ఈజ్ ది ఓన్లీ పర్సన్ హూ హ్యాడ్ మ్యూజిక్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మాకు బ్యాక్గ్రౌండ్లో కూడా మమ్మీ సైడ్ కూడా డాడీ సైడ్ కూడా మ్యూజిక్ లేదు అసలు. ఓన్లీ మై మదర్, తన కూడా తన ఓన్ ఇంట్రెస్ట్తోని మ్యూజిక్ వచ్చింది తనకి. లైక్ మ్యూజిక్ నేర్చుకోవాలి, మ్యూజిక్ పాడాలి. షీ యూస్ టు ఎంజాయ్ ఇట్. సో అదే నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో యా. అంటే నేను మీ గురించి తెలుసుకునే ముందు, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్లస్ మళ్ళీ గుళ్ళో మీ ఫాదర్కి అంటే హెల్ప్ చేస్తారని విన్నాను, ప్లస్ సింగర్. నిజంగా అంటే ఈ 3 క్వాలిటీస్ ఉండటం నిజంగా గాడ్ గిఫ్టెడే. అండ్ మరి ఈ 3 మీరు మెయింటైన్ చేస్తున్నారు చూడండి, చాలా గ్రేట్. మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఫస్ట్లీ ఇప్పుడు నాన్నగారి దగ్గర చేసే పని అది పౌరోహిత్యం అండి. అది మా పరంపరగా వస్తున్న పని అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చేస్తున్నందుకు, ఐ మీన్ సాఫ్ట్వేర్లో ఉంటూ కూడా అవుట్ ఆఫ్ దిస్ ఫీల్డ్, పౌరోహిత్యం నుంచి కొంచెం దూరంగా ఒక లౌకిక ప్రపంచంలో ఉంటూ సాఫ్ట్వేర్ పని చేస్తూ ఇలాంటి ఒక స్టిల్ మా పరంపరను కొనసాగిస్తూ పూజలు చేయడము, నాన్నగారు సహాయపడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో చిన్నప్పటి నుంచి నేను నాన్నగారి దగ్గర, లేకపోతే మా తాతగారు యాక్చువల్లీ సోమయాగం చేశారండి. సో మాణిక్య సోమయాజి గారు అని. సో వారి దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి వేదం నేర్చుకోవడము, మా నాన్నగారి దగ్గర వేదం నేర్చుకోవడము, చిన్నప్పటి నుంచి ఇంట్లో లైక్ ఒక డివైన్ థింగ్ ఉండే, లైక్ స్తోత్రాలు నేర్చుకోవడము, దాంతోపాటు సంగీతం కూడా. సో మొదటి గురువులు అనే వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారన్నమాట. అండ్ నేను నా ఏవిలో కూడా చెప్పాను, అమ్మ నుంచి నాదం, నాన్న నుంచి వేదం అని. సో అది చిన్నప్పటి నుంచి నాకు అమ్మ నాన్న ద్వారా అందడం, అండ్ అదే టిల్ లేట్ కొనసాగడం. సో అదే తప్ప దట్ ఈస్ నాట్, ఐ మీన్ ఇంకా వేరే దెర్ ఇస్ నో అదర్ మోటివేషన్. అదే నన్ను నడిపిస్తుంది, మూడింటిని బ్యాలెన్స్ చేసుకునేటట్టు. ఓకే అండి. అంటే మీరు ఈ స్టేజ్ వరకు రావడానికి ఎవరికైనా, అంటే ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎవరికైనా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. మీకు అటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా? అంటే చిన్నప్పటి నుంచి అవును. అంటే యా అండి, చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. అంటే ఫస్ట్లీ ఒక పరిచయాలు లేవు, కాంటాక్ట్స్ లేవు. మ్యూజిక్ అంటే ఏంటి, ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మంచి గురువులు ఎవరెవరు ఉన్నారు చుట్టుపక్కల్లో. సో నేను మా అమ్మ చాలా తిరిగామండి సిటీ మొత్తం. లైక్ ఎవరెవరు ఉన్నారు, మంచి గురువులు ఎవరెవరు ఉన్నారు చాలా తిరిగాం. అంటే మేము తిరగని చోట్లేదు.
ది ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ టు లెర్న్ గుడ్ మ్యూజిక్, మంచి సంగీతం నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశం తప్ప అదొకటే పట్టుకొని వి ట్రావెల్ సిటీ మొత్తం తిరిగాము. ఫార్చునేట్లీ మంచి మంచి గురువులు దొరికారు, వాళ్ళ బ్లెస్సింగ్స్తోని చాలా నేర్చుకోవడం జరిగింది. అండ్ ఆల్సో లైక్ ఒక ఒక సపోర్ట్ లేకుండే అండి. లైక్ ఐ డిడెంట్ హ్యాడ్ ఎనీ ఒక ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏం లేదు. ఆల్వేస్ అమ్మ అమ్మ చెప్పడం, అమ్మ మోటివేషన్ అండ్ నా కృషి అండ్ ఆల్సో దేవుడి బ్లెస్సింగ్స్. సో ఇవే నడిపించాయి. నథింగ్, ఒక ఎక్స్టర్నల్ సపోర్ట్ అంటే ఏం లేకుండే టిల్ డేట్. అంటే ఇప్పుడు మీరు మీ మదర్ సింగర్ అయినప్పటికీ కూడా మీరు ఏదైనా పాట పాడినప్పుడు అంటే చిన్నప్పుడు కానీ ఏదైనా ఒక సాంగ్ పాడితేనే కదా మీ మదర్ కూడా ఓహో నా కొడుకు రేపు ఫ్యూచర్లో మంచి సింగర్ కాగలడు అనిపిస్తుంది. మీరు పాడిన మొదటి పాట ఏంటి? అంటే అమ్మ 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 ఎన్నో మూవీ సాంగ్స్, కర్ణాటిక్ సాంగ్స్కి చాలా వైబ్ అవుతుండే అండి చిన్నప్పటి నుంచి. రెహమాన్ గారి సాంగ్స్ కావచ్చు, ఆర్ ఇళయరాజా గారి సాంగ్స్ కావచ్చు, ఆర్ ఎన్ని హనుమాచారి కీర్తనలు, త్యాగరాజ స్వామి కృతులు ఎన్నో తను నేను నేర్చుకుని నా పిల్లలు కూడా ఇంకా నేర్చుకోవాలి, బాగా పాడాలి స్టేజెస్ మీద అని బాగా కోరుకుంటుండే. సో అండ్ మీరు షోలో కూడా చూసారు వన్ ఆఫ్ ద సాంగ్ మెరిసేటి పువ్వ. అవును. సో ఆ సాంగ్ కూడా మా అమ్మకి చిన్నప్పటి నుంచి నేను పాడాలనే కుతూహలం చాలా ఉండేది. అవునవును, స్టేజ్ పైన మాట్లాడడం కానీ. అవును. సో ఎన్నో పాటలు ఉండేయండి. ఇప్పుడు శివశంకరి ఉండే, మది శారదాదేవి, ఇలాంటి ఒక క్లాసిక్ సాంగ్స్ ఎన్నో పాడాలని ఉండింది. వన్ ఆఫ్ ది సాంగ్ ఈజ్ ఆల్సో మెరిసేటి పువ్వ. సో అలాంటి ఒక సాంగ్ నేను మళ్ళీ స్టేజ్ మీద పాడడం, అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ దట్ కైండ్ ఆఫ్ క్లాసికల్ సాంగ్ ఆన్ స్టేజ్. సో దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మతో కూడా కలిసి పాడడం అనేది ఐ క్యాన్ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి. అది I would like to thank my mentor Tejaswini Akka for believing me in this song that నేను perform చేస్తానని, and also the channel team, the production team who believed in me that I could execute this song. And yeah, అంతే. అంటే ఇప్పుడు మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎంతో మందిని దాటుకొని ఈ పొజిషన్కి వచ్చారు కదా, అంటే ఆడిషన్స్ అప్పుడు ఎంతమంది అటెండ్ అయ్యారనమాట ఇప్పుడు ఈ షోకి? ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదండి, బట్ అరౌండ్ 3,000 to 4,000 మెంబర్స్ అపియర్ అయ్యారని తెలిసింది ఆడిషన్కి. ఫస్ట్లీ సారథి స్టూడియోస్లో జరిగింది ఆడిషన్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్ అక్కడ జరిగింది. అండ్ దెన్ అక్కడ నుంచి కొంతమంది ఫిల్టర్ చేసి దెన్ లెవెల్ 2కి పిలిచారు, విచ్ హ్యాపెండ్ ఎట్ అన్నపూర్ణ స్టూడియోస్. అండ్ లెవెల్ 2 అయిపోయిన తర్వాత అగైన్ అక్కడ నుంచి ఫిల్టర్ చేసి లెవెల్ 3 ఆడిషన్స్కి గాట్ ప్రమోటెడ్. సో అక్కడ నుంచి దెన్ ఫార్చునేట్లీ అక్కడ సెలెక్ట్ అవ్వడం, అండ్ అగైన్ మెగా ఆడిషన్కి కూడా సెలెక్ట్ అవ్వడం. అండ్ ఇదంతా నాకు పర్సనల్గా ఇదంతా ఒక మిరాకిల్ లాగా జరిగిపోయింది. అసలు నేను జస్ట్ అసలు మెంటర్స్ని, వాయిస్ ట్రైనర్స్ని చూసి అట్లీస్ట్ జడ్జెస్ని ఒకసారైనా చూస్తే బాగుండు అన్న ఉద్దేశంతో ఐ అపియర్డ్ ఫర్ ఆడిషన్. ఓకే, అంటే ఆడిషన్స్ జరగడం అనేది మొదటి మెట్టు సూపర్ సింగర్ షోకి. ఆ మొదటి మెట్టులోనే మీరు ఎంచుకున్న పాటనే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ పాట ఏంటి, ఒక్కసారి మా కోసం పాడి వినిపించండి, జస్ట్ ఫ్యూ లైన్స్. నేను ఆడిషన్స్లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్స్లో నేను ఫస్ట్ వాయిస్ ట్రైనర్స్ తీసుకున్నారండి. ఇప్పుడు మాకు ఎవరైతే వాయిస్ ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళే మాకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆడిషన్స్ తీసుకున్నారు. సో వాళ్ళ ముందు నేను ఫస్ట్ పాడిన సాంగ్ వచ్చేసి వేదం అణువణువున నాదం, ఆ సాంగ్ పాడాను నేను. ఏమనిపించింది అప్పుడు మంగ్లీ గారు మీకు అలా కామెంట్ ఇచ్చినప్పుడు? ఫస్ట్లీ ఐ వాజ్ ఇన్ టు ట్రాన్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వాల్యుబుల్ కాంప్లిమెంట్ మంగ్లీ గారు ఇస్తారని చెప్పి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అదొక హ్యూజ్ బ్లెస్సింగ్, బాలు గారి నుంచి ఒక బ్లెస్సింగ్ వచ్చింది అన్నట్టు నేను ఫీల్ అయ్యాను. నేను అంటే ఆఫ్ కోర్స్ వారిని అందుకునేంత స్థాయి అసలు ఎవరికి రాదండి. ఆయన పాడిన ఆ పాటలో అట్లీస్ట్ కొంచెమైనా నేను చేయగలిగానంత తృప్తి అయితే నాకు వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎప్పుడైనా కలిసారా అండి, అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు తనని? అన్ఫార్చునేట్లీ నాకు ఆ ఛాన్స్ దక్కలేదండి. ఐ ఫీల్ వెరీ రిగ్రెట్, అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను దానికి. బట్ కొన్ని సందర్భాల్లో వారిని లైవ్గా చూడడం జరిగింది. అట్లీస్ట్ దానికన్నా ఐ ఫీల్ హ్యాపీ. అంటే ఎన్నో ప్లాట్ఫామ్స్ పైన చాలా సింగింగ్ షోస్ నడిచాయి కదా, దేనికైనా అటెండ్ అయ్యారా లేదంటే ఇదే ఫస్ట్ షోనా మీది? నేను 2018లో బోల్ బేబీ బోల్ అని ఒక షోలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. అక్కడ ఫ్యూ ఎపిసోడ్స్లో నేను పాడడం జరిగింది. తర్వాత అగైన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది షో. అక్కడ బయటకు వచ్చేసాను నేను. దెన్ అగైన్ అప్పుడు ఐ వాజ్ ఎ వెరీ నేవ్ కైండ్ ఆఫ్ గాయ్. అంత అప్పుడప్పుడే జస్ట్ అట్లా ప్రొఫెషనల్ సింగింగ్లోకి ఓనమాలు రాస్తున్న టైం అదంతా. బట్ లేటర్ ఆన్ ఐ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్. అండ్ ఇదే స్టార్ మా సూపర్ సింగర్లో కోరస్ పాడాను నేను. స్టార్ మా సూపర్ సింగర్ ఇది సీజన్ 2 హాట్‌స్టార్‌లో. ఓకే. సో ఇదే సూపర్ సింగర్ సీజన్ 1లో నేను కోరస్ పాడడం జరిగింది. 2019లో అనుకుంటా. అప్పుడు తమన్ గారు ఉండే సూపర్ జడ్జ్గా. అండ్ అప్పుడు నేను చాలా నేర్చుకోవడం జరిగిందండి. అంటే వి వర్ ఇంటూ ద కోరస్ డిపార్ట్మెంట్ కదా.
సో మాకు ఎలిమినేషన్స్ ఇలాంటి టెన్షన్స్ ఏ ఉండేవి కాదు. నేను ముఖ్యంగా ఏం అబ్జర్వ్ చేసేవాడిని అంటే కంటెస్టెంట్స్ స్టేజ్ మీద పాడేటప్పుడు ఎలాంటి సాంగ్స్ ఎంచుకుంటున్నారు, హౌ ఆర్ దే పర్ఫార్మింగ్, హౌ కాన్ఫిడెంట్ దే ఆర్, జడ్జెస్ ముందు వాళ్ళు ఎలా పాడుతున్నారు, హౌ ఆర్ ద జడ్జెస్ గివింగ్ కామెంట్స్ టు దెమ్, వాటి నుంచి ఎలా నేర్చుకోగలుగుతాను నేను. సో ఇలా ఐ యూస్ టు లెర్న్ ఫ్రమ్ సూపర్ సింగర్, ఆ స్టేజ్లో నేర్చుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఐ యూస్ టు అపియర్ ఫర్ మెనీ ఆడిషన్స్, రకరకాల షోస్లో కూడా ఆడిషన్స్ అపియర్ అవ్వడం జరిగింది. ఫార్చునేట్లీ సూపర్ సింగర్లో సెలెక్ట్ అవ్వడం వెరీ హ్యాపీ. అంటే షోస్లో మీరు పాడే సాంగ్ మీరే ఎంచుకోవాలా, మీ చేతిలోనే ఉంటుందా? యాక్చువల్లీ ఇట్స్ 50-50 అండి. కొన్నిసార్లు లైక్ ఛానల్ టీమ్ విల్ ఆస్క్ అస్, లైక్ మా సైడ్ నుంచి వాట్ ఈస్ ద చాయిస్, వాళ్ళు ఒక థీమ్ డిసైడ్ చేస్తారండి ఒక ఎపిసోడ్కి. సో ఆ థీమ్కి తగ్గట్టు మా సైడ్ నుంచి దే విల్ ఆస్క్ ఫ్యూ సాంగ్స్, ఫ్యూ లిస్ట్ అడుగుతారు. సో ఆ లిస్ట్ మేము పంపిస్తాము. పంపించిన తర్వాత వాళ్ళ సైడ్ కొన్ని ఉంటాయి, లైక్ విచ్ సాంగ్ కుడ్ బి బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ సుమనస్కి ఇలాంటి సాంగ్ ఇస్తే మేబీ హీ క్యాన్ డూ బెటర్ అన్నట్టు వాళ్ళకు ఒక పిక్చర్ ఉంటుంది. సో నేను ఇచ్చిన లిస్ట్ ఆఫ్ సాంగ్స్లో వాళ్ళకున్న లిస్ట్ ఆఫ్ సాంగ్స్లో ఏమన్నా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మ్యాచింగ్, దెన్ దట్ విల్ గో ఫైనల్లీ టు ది దట్ విల్ గెట్ షార్ట్ లిస్టెడ్ అట్లా. సో కొన్నిసార్లు నేను ఇచ్చే సాంగ్స్ వెళ్ళడం జరుగుతుంది. కొన్నిసార్లు ఛానల్ వాళ్ళు నేనేది పాడితే బాగుంటుందో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చే ఉంటాయి, అవి ఫైనల్ అవుతాయి. సో సమ్టైమ్స్ మై చాయిస్, సమ్టైమ్స్ ద ఛానల్ చాయిస్, అలా ఉంటుంది. మీరు బోల్ బేబీ బోల్ ఆ షోలో కూడా మీరు పార్టిసిపేట్ చేశానన్నారు యా కదా? చేశానండి. అందులో కోటి గారు కదండి? అందులో కోటి గారు అండి. అవును. ఎలా ఉంటుందండి మీ ఇద్దరి బాండింగ్? తను ఎలా ఉండేవారు మీతోని? అదే కోటి గారు వస్తే ఆబ్వియస్లీ సూపర్ సింగర్ లో కూడా రావడం జరిగింది. అవునవును, సో అవును. అప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుందో ఇప్పుడు అంత ఎనర్జీ. కోటి గారు ఎప్పుడు సెట్లోకి వచ్చిన వెరీ హ్యూజ్ ఎనర్జీ అండి. మా అందరికి ఒక బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. ఆర్కెస్ట్రా కావచ్చు, కోటి గారిని మహాగురు అని పిలుస్తాం అందరం. సో ఆయన కంటెస్టెంట్స్ని, ఆర్కెస్ట్రాని, ఆయన ఎప్పుడు సెట్లోకి వచ్చిన అందరినీ మంచిగా బ్లెస్ చేస్తారు, మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారు. అండ్ ఒక నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుందండి కోటి గారు వస్తే. లైక్ పర్సనల్గా బాండింగ్ అంటూ ఏం లేకుండే కోటి గారితో, బట్ ఆల్వేస్ కోటి గారు యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. అప్పుడు బోల్ బై బోల్ ఉన్నప్పుడు సార్ చాలా ఎంకరేజ్ చేసేవారు. సార్ హిమ్సెల్ఫ్ హీ ఫౌండ్, అరే నువ్వు యు ఆర్ వన్ సచ్ సింగర్ హూ ఐఎమ్ లుకింగ్ ఫర్ అని అట్లా అన్నారు. ఆఫ్ స్టేజ్ కూడా 2-3 సార్లు పిలిచి అలా అన్నారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే. అంటే మీకు ఇప్పుడు ఈ సూపర్ సింగర్ షోలో ఈ పర్సన్ నాకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు అని అనిపించిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు టాప్ 16, టాప్ 20 అసలు లిటరలీ ఫస్ట్ మెగా ఆడిషన్కి వెళ్ళిన తర్వాతనే అందరూ టాప్ 20 సింగర్స్ చూడగానే అమ్మో ఒక్కొక్కరు ఇంత టాలెంటెడ్ ఉన్నారు అసలు, ఇంత అంటే ఐ ఫౌండ్ వెరీ అమేజింగ్ అండి. అంటే ఇంత బంచ్ ఆఫ్ టాలెంట్ అందరినీ ఒకటే దగ్గర చూడడం అనేది ఫస్ట్ టైం నాకైతే. సో పర్సనల్గా అరే వీళ్ళు టాలెంటెడ్, వాళ్ళు టాలెంటెడ్ అట్లా లేకుండే, బట్ ఐ ఫెల్ట్ ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే జస్ట్ టేకింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ హియర్ అండ్ అవుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఉన్నాడండి. పవన్ కళ్యాణ్ లైక్ ఐ లైక్ ద వే హీ వాస్ కాన్ఫిడెంట్, ఐ లైక్ ద వే హౌ హీ సాంగ్ ద సాంగ్స్, అతని కాన్ఫిడెన్స్. ఇప్పుడు ప్రవస్తి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ప్రవస్తి యూనో ప్రతి ఒక్కరిలో అండి తనకున్న నాలెడ్జ్ కావచ్చు, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు టఫ్, ఒకరు వీక్, అట్లా ఏం లేదు. ఎవ్రీవన్ వర్ వెరీ 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 కాంపిటేటివ్. అండ్ ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి విషయం నేర్చుకోవడం జరిగింది. సో అట్లా. అంటే మీరు స్టేజ్ పైన ఒక పాట పాడినప్పుడు మీ మదర్ పైకి వచ్చి నా కొడుకు పాడాలి, ఈ పాట స్టేజ్ మీద పాడాలి అని నేను కోరుకున్నాను, నా కోరిక నెరవేరింది అని అన్నారు కదా? ఒక్కసారి ఆ పాట మా కోసం పాడి వినిపిస్తారా? షూర్ అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ సాంగ్స్. వన్స్ అగైన్ సేయింగ్ ఇట్ డెఫినెట్లీ. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా. సార్ నిజంగా మీరు సాంగ్ పాడుతూ ఉంటే నిజంగా రజనీకాంత్, రమ్యకృష్ణ గారు అక్కడ ఉండి డ్యాన్స్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. కంప్లీట్ నేను అసలు ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. ఇక్కడ మీకు ఏదైనా హనీ ఏదైనా ఉంటుందా అండి? మీరు సాంగ్ పాడేటప్పుడు ఏమైనా వస్తుందా ఇక్కడ? అయ్యో లేదండి, ఇట్స్ ద స్టైల్ ఆఫ్ మై సింగింగ్, అంతే, ఇంకేం లేదు. అంటే దాదాపు అందరు సింగర్సే ఏదో పిచ్చి పిచ్చిగా వాడుతూ ఉంటాం. మీరు వాడుతుంటే నాకు అర్థమవుతుంది పాటకున్న అర్థం ఇట్లుంటుందా అని. అసలు చాలా ఎక్సలెంట్ అండి. అంటే మీరేమైనా టిప్స్ ఏమైనా ఫాలో అవుతారా గొంతు స్మూత్గా అంటే పాడడం కోసం అట్లా? అంటే ఫస్ట్లీ అండి, ఐ వుడ్ లైక్ టు టెల్ దిస్. షో మొత్తం వింటర్ సీజన్లో జరిగింది. లైక్ హార్ష్ వింటర్ కండిషన్స్లో జరిగింది షోలో. సో మోర్ దాన్ ప్రాక్టీసింగ్ ద సాంగ్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ గొంతుని సరిగ్గా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ లాగైంది మాకు. సో వోకల్ టిప్స్ నేర్చుకుంటాం. ఐ మీన్ ఆఫ్ కోర్స్ వోకల్ ట్రైనర్స్ చెప్తారు మాకున్న 4 వోకల్ ట్రైనర్స్, లైక్ ఇలా పాడాలి, ఈ సాంగ్కి ఈ డైనమిక్స్ పాడాలి.
బట్ అట్లీస్ట్ అవి గొంతు నుంచి పలకాలన్నా కూడా గొంతు సరిగ్గా ఉండాలండి. సో, చాలా కేర్ తీసుకోవాల్సొచ్చింది. షో ఉన్న 4 మంత్స్ జరిగింది షో. సో, ఆ 4 మంత్స్ చాలా చాలా కేర్ తీసుకోవాల్సొచ్చింది. ఎక్కడ అంటే లిటరల్లీ ఆహ్, అసలు ఈవెన్ నార్మల్ వాటర్ కూడా కాదు. 4 మంత్స్ లిటరల్లీ ఓన్లీ వార్మ్ వాటర్ ఆర్ హాట్ వాటర్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మజ్జిగ కూడా మానేయాల్సొచ్చింది ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. సో, అలా చాలా కేర్ తీసుకోవాల్సొచ్చింది గొంతు గురించి. ఓకే. అంటే మొత్తం 4 జడ్జెస్ కదండీ! వాళ్ళు అంటే ఏ విధంగా సపోర్ట్ చేసేవాళ్ళు మీకు? డెఫినెట్‌లీ అండి. ఐ వుడ్ లైక్ టు టెల్ దిస్. ఫస్ట్‌లీ నేను చెప్పాను ఇందాకే. అసలు జస్ట్ వాళ్ళని చూస్తే చాలు, వాళ్ళ ముందు ఒక పాట పాడితే చాలు అన్న ఉద్దేశంతో స్టేజ్ ఎక్కాను. బట్ త్రూ ఔట్ ద జర్నీ ప్రతి ఒక్కరు, రాహుల్ అన్న, శ్వేతా మోహన్ గారు, మంగ్లీ గారు, అనంత్ శ్రీరామ్ సార్, ప్రతి ఒక్కరు దే ఎంకరేజ్ మీ ఎ లాట్ అండి. అంటే నా పాటలో నేను పాడిన ప్రతి పాటలో గూడా వాళ్ళు నేను చేసిన మిస్టేక్స్ కావచ్చు, నేను కొంచెం బాగా పాడిన మొమెంట్స్ కావచ్చు, చాలా నీట్ వేలో నాకు కరెక్ట్‌గా కన్వే చేశారు. సో థట్ ఐ కుడ్ లెర్న్, ఐ కుడ్ గ్రాస్ప్ దోస్ థింగ్స్ అండ్ ఐ కుడ్ ఇంప్లిమెంట్ ఇన్ ద నెక్స్ట్ సాంగ్ విచ్ ఐ పెర్ఫార్మ్. సో ప్రతి ఒక్కరు ఆఫ్ స్టేజ్, ఆన్ స్టేజ్ చాలా బాగా మోటివేట్ చేసేవారు. చాలా బాగా ఎంకరేజ్ చేసేవారండి. అట్లా ఐ ఫీల్ సో ఫార్చునేట్. అరే! ఇంత పెద్దవాళ్ళ ముందు నేను పెద్దవాళ్ళ టిప్స్ నేను తెలుసుకున్నాను ఈ షో ద్వారా అని టిల్ డేట్ ఐ ఆల్సో ఫీల్ ఫార్చునేట్. ఐ ఆల్వేస్ ఫీల్ ఫార్చునేట్. అంటే షోలో మీరు పాడిన సాంగ్స్ అప్పుడు, తర్వాత వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏవైనా చిన్న చిన్న విమర్శలు అనేటివి చెప్తా ఉంటారు గదా! ఈ యాహ్! సాంగ్ ఇలా పాడావు, యాహ్! ఇది అని చెప్పారా అట్లా ఎప్పుడైనా? యాహ్! డెఫినెట్‌లీ అండి. ప్రతి సాంగ్‌లో లైక్ ఆఫ్‌కోర్స్ పాజిటివ్స్ చెప్తారు, నెగెటివ్స్ చెప్తారు. సో, యాహ్! ప ఆఫ్‌కోర్స్ అంటే పాజిటివ్స్ చెప్పినప్పుడు విల్ ఫీల్ హ్యాపీ ఫర్ థాట్. కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశామని. నెగెటివ్స్ చెప్పినప్పుడల్లా ఓకే. యాహ్! మేబీ ఐ షుడ్ ఇంప్రూవ్ ఇన్ దిస్ ఏరియా ఏమో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం అక్కడ చిన్న చిన్నగా ఫ్లాట్స్ వచ్చాయి. యాహ్! ఓకే. మేబీ ఐ షుడ్ ఇంప్రూవ్ మై కంట్రోల్ ఇన్, అంటే పాడుతున్నప్పుడు శృతి కంట్రోల్‌లో పాడాలి. ఇక్కడ మేబీ ఐ షుడ్ ఫోకస్ సంథింగ్ ఆన్ ద టెంపో మెయింటైన్ చేస్తున్నట్టు పాడాలి ఇక్కడ అని, లైక్ జడ్జెస్ చెప్తుండడం ద్వారా వాటిని కన్సిడరేషన్‌లోకి తీసుకొని వర్క్ చేసి నెక్స్ట్ సాంగ్‌కి ఇంప్రూవ్ అయ్యి చూపించడం అట్లా చాలా సార్లు చేశాను నేను. ఓకే. అంటే మీకు విమర్శలు ఎదురైన సాంగ్ ఒక్కసారి మా కోసం పాడతారా? ఈ సాంగ్‌కి నేను న్యాయం చేయలేకపోయినా, జడ్జెస్ అన్నారు గదా! సో నేను మార్చుకోవాలి అని అనుకున్న సాంగ్. అంటే ఫస్ట్‌లీ అండి, లైక్ న్యాయం చేయలేకపోయాను అలాంటి సాంగ్స్ ఏం లేవు యాక్చువల్లీ. బట్ ఐ ట్రైడ్ టు గివ్ మై బెస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. ఐయామ్ హ్యాపీ ఫర్ ద వే ఐ హావ్ ప్రెజెంటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఆన్ స్టేజ్. బట్ అంటే ప్రతి సాంగ్‌లో గూడా ఆఫ్‌కోర్స్ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. సో, ఆహ్, లైక్ ఐ డిడ్ంట్ గెట్ లైక్ ఎలాంటి సాంగ్ పాడాలి? ఐ డిడ్ంట్ గెట్ లైక్. ఒక్క పని చేయండి. మాకు సాడ్‌గా ఉన్న సాంగ్ ఒకసారి పాడండి. ఓకే. షూర్. ఆ! యాహ్! 'ప్రియతమా నా హృదయమా' ఆ! సాంగ్. ఓకే. దట్ వాస్ ద సాంగ్ విచ్ యాక్చువల్లీ గేవ్ మీ ఎ లాట్ ఆఫ్ రీచ్ టు ది ఆడియన్స్. అంటే నాకు తెలిసి ఇప్పటికి మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఉంటది గర్ల్స్‌లో గూడా. అంటే లైక్ ఫార్చునేట్‌లీ బయటికి ఎక్కడికెళ్ళినా గూడా మెట్రోలో కావచ్చు, ఏదైనా మాల్స్‌లో కావచ్చు, అందరూ గుర్తుపడుతున్నారండి. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ థాట్. చాలా మంది గుర్తుపడుతున్నారు. దగ్గరకొచ్చి మరీ కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు. ఆఫీస్‌లో గూడా చాలా మంది అందరూ మాట్లాడుతున్నారు మంచిగా. ఇట్లా చాలా కొత్తగా, చాలా హ్యాపీగా ఉంది. అంటే స్కూల్‌లో, కాలేజెస్‌లో మీరు సాంగ్స్ పాడేవాళ్ళా స్టేజ్ పైన యాహ్! అట్లా? నేను యాక్చువల్లీ ఐ వాంట్ టు సే దిస్ అండి. నేను చిన్నప్పుడు ఐ వాజంట్ యూజ్డ్ టు స్టేజ్ సింగింగ్. అంటే చాలా భయపడేవాడిని. మొహమాట పడేవాడిని స్టేజ్ మీదకెళ్ళి పాడాలంటే. అరే! ఏంటి, అరే! ఇప్పుడు ఇంతమంది ముందు నేను పాడాలా అని చాలా ఆ వీడియో ఉంటుండే. హ్మ్. ఆహ్, మా ఐ వాంట్ టు టేక్ దిస్ నేమ్ అండి. మా తెలుగు టీచర్ ఉండే నాగమణి మ్యామ్ అని. మ్యామ్, ఆహ్, మా న దట్ వాస్ మై ఎయిత్ క్లాస్ అండి. ఎయిత్ క్లాస్ టైమ్‌లో ఐ యూజ్డ్ టు బి వెరీ, నాకు మ్యూజిక్ ఉన్నా అందరికి తెలుసు నేను పాడతాను అది ఇది అని. బట్ ఎప్పుడూ నన్ను స్టేజ్ మీదకెళ్ళి పాడే అవకాశం దక్కలేదు. బట్ మేడమ్ ఫస్ట్ టైమ్, అంటే ఆఫ్‌కోర్స్ మా అమ్మగారు మా మేడమ్‌కి చెప్పడం ఇట్లా, "చూడండి బాబు అసలు ఇంత మ్యూజిక్ టాలెంట్ పెట్టుకొని ఏం పాడట్లేదు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి" అంటే పాపం మేడమ్ షీ టుక్ పర్సనల్ కేర్ అండ్ షీ ఎంకరేజ్, "అరే! పాడరా" అని చెప్పి నన్ను ఇలా పుష్ చేశారు స్టేజ్ మీదకి. అప్పుడు అప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ అండి ఐ సాంగ్ ఆన్ ఎ స్టేజ్. దట్ వాస్ ఎ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్. అప్పుడు పాడాను. అండ్ అట్లా ఎయిత్ క్లాస్‌లో స్టార్ట్ అయ్యి మెల్లగా 10థ్ క్లాస్‌లో ఫేర్‌వెల్‌లో పాడుకుంటూ, అలా ఇంటర్మీడియేట్‌లో పాడుతూ, అలా ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ అనమాట స్టేజ్ సింగింగ్ అదంతా. సో, స్కూల్‌లో, కాలేజ్‌లో బాగా పాడేవాడిని నేను. స్కూల్‌లో ఫస్ట్ టైమ్ స్టేజ్ పైన పాడిన పాట ఏంటండి అది? ఆహ్, అదొక అదొక కర్ణాటిక్ క్లాసికల్ సాంగ్ అండి. ఒకటి ఓకే. మన అదొక చిన్న గీతం అంతే. ఓకే. ఇది లంబోదరల కుమికర అంబాసుత అమర వినుత అని ఒక చిన్న పిల్లారి గీతం.
అది పాడాను అంతే స్టేజ్ మీద. అంటే ఇంత రాగం అప్పుడే పాడిరా మీరు అంత చిన్న ఏజ్‌లోనే? అయ్యో! అంటే లైక్ ఇవన్నీ బేసిక్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అండి. లైక్ అప్పుడు జస్ట్ అలా చిన్న చిన్నగా అట్లా నేర్చుకుంటున్న టైంలో ఏమన్నా పాడరా అంటే అప్పుడు పెద్ద సినిమా పాటలు కూడా వచ్చేవి కాదు. సో, ఇలాంటివి కొన్ని ఏమన్నా అంటే వెళ్లి పాడేవాడిని స్టేజ్ మీద అంతే. నాకు తెలిసి ఇప్పుడు అంటే చాలా మంది అమ్మాయిలకు మీ మీద క్రష్ ఉండే ఉంటదండి. ఎగ్జాక్ట్‌గా అసలు అంటే మీకు ఇష్టమైన బాగా నచ్చిన పాట? యాహ్! అండి. చాలా ఉన్నాయి. ఒకటా రెండా ఐ కాంట్ పిక్ దోస్. బట్ దేర్ ఆర్ ఫ్యూ సాంగ్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒకటొచ్చేసి ఐయామ్ ఆల్‌వేస్ కార్తిక్ గారి ఫ్యాన్ అండి. ఓకే. కార్తిక్ గారికి చాలా పెద్ద హ్యూజ్ ఫ్యాన్ నేను. సో, ఆయన సాంగ్స్‌లో వన్ ఆఫ్ ది సాంగ్స్ విచ్ ఈస్ ఎంతెంత దూరం నన్ను పోపమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. అంటే మీరు ఒక పాటని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే కొంచెం డేర్ చేయాల్సి కూడా ఉంటదనుకుంటా. డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు దేర్ ఆర్ సిట్యుయేషన్స్ అంటే ఇప్పుడు షోలో ఫస్ట్ నుంచి పాడుకుంటూ వస్తున్న టైంలో ఐ ఫెల్ట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ ఐ షుడ్ టేక్ అప్ సమ్ వెరీ గుడ్ ఛాలెంజింగ్ సాంగ్. మేబీ దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ మీ అని. అదే టైంలో నాకు 'మెరిసెడు పువ్వా' అనే సాంగ్ రావడం జరిగింది. అంటే ఐ ఫెల్ట్ మేబీ దిస్ ఈస్ ద ఆపర్చునిటీ విచ్ ఐ షుడ్ సీజ్ ఇట్. షో ది ఎగ్జాక్ట్ టాలెంట్. నా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి మేబీ దిస్ ఇస్ ద రైట్ సాంగ్ ఫర్ మీ అన్నట్టు ఐ ఫెల్ట్ థట్ అండ్ ఐ టుక్ దట్ యాస్ ఎ వెరీ గుడ్ ఛాలెంజ్. అట్లా. జడ్జెస్‌లో అనంత శ్రీరామ్ గారున్నారు గదా! తన గురించి ఒకసారి మాకు చెప్పండి. అంటే షోస్ గడిచిన కొద్దీ తనలో ఉన్న వేరియేషన్స్ మేము జూస్తూనే ఉన్నాము. ఒక్కోసారి కొన్ని షోస్‌లో ఏకంగా డాన్స్‌తోని, డైలాగ్స్‌తోని అంటే ఆడియన్స్‌కి చాలా దగ్గరవుతున్నారు. ఒకసారి తనతో మీ బాండింగ్ గురించి చెప్పండి. యాహ్! అండి. అనంత్ గారు ఈజ్ ఐ మీన్ నా పర్సనల్ ఫేవరెట్ కూడా అనంత్ గారు. లైక్ నేనొక భాష అభిమానిని. హ్మ్. తెలుగు భాష అభిమానిని. సో, అనంత్ గారు ఏ పాటైనా ఎవరు పాడినా గూడా, ఆ పాటలో సంథింగ్ ఏదో ఆ పాటకు సంబంధించి సంథింగ్ ఒక కొత్త కామెంట్‌ని చెప్తారు. ప్రతి ఒక్కరు ఎలా పాడారో దాన్ని అనంత్ గారి స్టైల్‌లో ఒక వైవిధ్యమైన రూపంలో సార్ చెప్తారు. ఫర్ థాట్ ఐ విల్ ఆల్‌వేస్ లుక్ ఫార్వర్డ్. అంటే ఈ పాటకి అనంత్ గారు ఏం చెప్తారు? ఈ పాటలో ఇలా ఉంది. సో, ఈ పాటకు సంబంధించి అనంత్ గారు ఎలా చెప్తారు ఈ కామెంట్. సో, ఐ యూజ్డ్ టు వెయిట్ సీట్‌లో సోఫాలో కూర్చుంటూ అట్లా చాలా చాలా అండ్ ఆఫ్ స్టేజ్ గూడా సార్ చాలా చాలా మోటివేట్ చేసేవారు. చాలా ఎంకరేజ్ చేసేవారు. "అరే! నువ్వు ఇది నేర్చుకో. యూ డూ దిస్. ఈ సాంగ్‌ని ఇలా ప్రెజెంట్ చెయి" అని చాలా విధంగా చెప్పేవాళ్ళు. ఐ రిమెంబర్ వన్ కామెంట్ అండి అనంత్ గారు చెప్పిన వాటిలో. ఐ ఫీల్ వెరీ ఐ రిలేటెడ్ టు మైసెల్ఫ్ ఎ లాట్. సార్ చెప్పేవాళ్ళు అంటే కంటెస్టెంట్స్ సాంగ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్పేవాళ్ళు ఇట్లా, "మీరు సాంగ్ నేర్చుకోండి, ట్యూన్ నేర్చుకోండి, డైనమిక్స్ నేర్చుకోండి, లిరిక్స్ బట్టి పట్టండి. బట్ మీరు ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేసినా ఒక్కసారి వాచ్ ది వీడియో సాంగ్. వీడియో సాంగ్ చూడండి. ఒకసారి మీరు వీడియో సాంగ్ చూస్తే దట్ ఈక్వల్స్ టు 100 టైమ్స్ ఆఫ్ వోకల్ ప్రాక్టీస్" అని సార్ ఒకసారి ఒకానొక సందర్భంలో చెప్పారు సార్. దట్ ఐ రియల్లీ ఫెల్ట్ ఇట్ అండి యాక్చువల్లీ. బికాజ్ ఒక వీడియో సాంగ్ చూస్తే మనం పాడే సాంగ్‌ని వీడియో సాంగ్ చూస్తున్నప్పుడల్లా అక్కడ జరుగుతున్న డ్రామాని వి క్యాన్ ఎమోట్ ఇట్ టు అవర్ ఓకే. దాన్ని అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్ వేలో ఎమోట్ చేయడం ఎలా అనేది మనకు అక్కడ కన్వే అవుతుంది. సో, దట్ పర్సనల్లీ అనంత్ గారు ఆ మాట చెప్పిన తర్వాత ఐ టుక్ ఇట్ అప్ వెరీ సీరియస్‌లీ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ మై ప్రాక్టీస్ ఎ లాట్. ఓకే. అంటే సేమ్ అదే విధంగా రాహుల్ సిప్లిగంజ్ గారు రాహుల్ కానివ్వండి, సిప్లిగంజ్ అన్న కూడా మంగ్లీ గారు గానివ్వండి మీకు యాహ్! సపోర్టివ్. యాహ్! చాలా చాలా సపోర్టివ్. రాహుల్ అన్న నా మెంటర్ రాహుల్ అన్న. అండ్ ఆఫ్ స్టేజ్ చాలా చాలా దగ్గరికి పిలిచి "అరే! ఈ సాంగ్ ఇలా పాడాలను." ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఈ సాంగ్ పాడుతున్నాం. ఇలా పాడాలి ఈ సాంగ్. ఈ సాంగ్‌కి ఇంత జోష్ ఉంటుంది. ఇంత ఎనర్జీ అవసరం పడుతుంది ఈ సాంగ్‌కి. సో, ఇది ఇలా ప్రెజెంట్ చేయాలని చెప్పి బాగా మోటివేట్ చేశారు. అండ్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ అందరూ శ్వేతా మోహన్ గారు, మంగ్లీ గారు ఆల్ ది 4 జడ్జెస్ వర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు అస్. వెరీ వెరీ సపోర్టివ్. వెరీ వెరీ ఎంకరేజివ్. అట్లా. ఓకే. అంటే మీరు స్టేజ్ పైన పాడే సాంగ్ కోసం ఒక వారం పాటు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూనే ఉంటారు గదా! అంటే ఆ సాంగ్ ప్రాక్టీస్ చేయడానికి అంటే ఎన్ని డేస్ టైం తీసుకుంటారండి మీరు? యూజువల్లీ అండి షూట్స్‌కి మాకు ఆన్ అన్ యావరేజ్ 4-5 డేస్ ముందు సాంగ్స్ వస్తాయి మాకు ఆన్ అన్ యావరేజ్‌గా. కొన్నిసార్లు ఎక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు తక్కువ అవ్వచ్చు. సో, అట్లా ఆ 4-5 డేస్ ముందు మాకు సాంగ్స్ వచ్చేస్తాయి. వచ్చిన వెంటనే వి విల్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ దెన్ వి విల్ హావ్ రిహార్సల్స్ బిఫోర్ ద షూట్స్. సో, రిహార్సల్ 2 రిహార్సల్స్ 2 ఆర్ 3 రిహార్సల్స్ ఉంటాయి మాకు. ఓకే. సో, అట్లా సాంగ్స్ ప్రాక్టీస్ చేసి ఆల్సో వి విల్ హావ్ సెపరేట్ డే ఫర్ వోకల్ ట్రైనింగ్ వితౌట్ ఆర్కెస్ట్రా. జస్ట్ సాంగ్‌ని జస్ట్ రాగా నేర్చుకొని
వాయిస్ ట్రైనర్స్ ముందు పాడి వాళ్ళు చెప్పే టిప్స్ని మేము తెలుసుకొని దెన్ అగైన్ కరెక్టింగ్ అవర్ సెల్స్ ఫర్ ఈచ్ డే. లైక్ డే 1కి కరెక్ట్ చేసుకున్న మిస్టేక్స్ డే 2లో ఇంప్లిమెంట్ చేయడం, డే 3లో ఇంప్రూవ్మెంట్ చూపించడం, డే 3కి డే 4లో ఇంప్రూవ్మెంట్ చూపించడం, అట్లా ఫైనల్లీ షూట్ వరకు అలా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు తెలిసిన సింగర్స్ ఎవరైనా ఉన్నారా అండి? అంటే ఇప్పుడు మీరు ఈ సింగింగ్ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత. షోకి ముందు తెలుసండి. ఇప్పుడు నేను హేమచంద్ర అన్నతో 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఓకే. శ్రవణ భార్గవ్‌తో 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. షో తర్వాత ఇంకా ఎంతో మందిని ఫార్చునేట్‌లీ కలవడం జరుగుతుంది. శ్రీకృష్ణ అన్నని ఆర్ దీపు అన్నని ఆర్ పీవీఎన్ఎస్ రోహిత్ అన్నని. అండ్ వి హ్యాడ్ ఎ రౌండ్ అండి. సింగ్ విత్ ప్లేబ్యాక్ సింగర్స్ అని ఒక రౌండ్ జరిగింది సూపర్ సింగర్‌లో. హ్మ్. సో ఆ రౌండ్‌లో ఎంతోమంది గొప్ప గొప్ప ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చారు. సాహితీ చాగంటి అక్క, రోహిత్ అన్న, అనుదీప్ అన్న, పృథ్వీ చంద్ర అన్న అండ్ హరిణి అక్క, ఇలా సమీర భరద్వాజ్ అక్క, ఇట్లా టాలెంటెడ్ మ్యూజిషియన్స్ రావడం జరిగింది. సో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దక్కించాలి. అండ్ ఆఫ్టర్ ద షో కూడా లైక్ అలాంటి పెద్దవాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళతో రికార్డింగ్స్ కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ కావచ్చు, అట్లా చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు మాకు పాటలు పాడి వినిపిస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఎంత ప్యూర్‌గా అసలు అంటే మీరు పాడిన కొద్దీ మాకు అట్లనే వినాలనిపిస్తుంది. అంటే ఆపేస్తారేమో పాట ఆపొద్దు, మళ్ళీ కంటిన్యూగా పాడాలి అన్నట్టు అనిపిస్తుంది. కానీ జడ్జెస్‌కి నిజంగా అంటే వాళ్ళకు ఎంత కష్టం అనిపిస్తదో మీ దగ్గర, అంటే ఏదన్నా తప్పులు లేకపోయినా అంటే ఇంకా మరి భూతద్దంలో లాగా వెతికి మీకు చెప్పడం అనేది నిజంగా వాళ్ళకు చాలా అంటే కష్టం అర్థమవుతుంది ఈజీగా. అంటే ఆఫ్ కోర్స్ అంటే కొన్నిసార్లు వీ డోంట్ నో, వి యాస్ కంటెస్టెంట్స్ మేము పర్ఫామ్ చేస్తున్నప్పుడు వీ డోంట్ నో వేర్ వీఆర్ డూయింగ్ మిస్టేక్స్ అని. ఓకే. ఇట్ మైట్ బి మైన్యూట్ ఆర్ ఇట్ మైట్ బి మేజర్, బట్ అది మాకు కాకుండా అంటే జడ్జెస్ ఆబ్వియస్లీ వాళ్ళు ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఎంతో పరిపక్వత ఉన్నది ప్రతి జడ్జికి. సో ఆఫ్ కోర్స్ మాకు ఎంత అంటే మేము పాడుతున్నప్పుడు వీ కాంట్ రికగ్నైజ్ వేర్ వాట్ ఆర్ సెట్ బ్యాక్స్, అవి డెఫినెట్లీ జడ్జెస్ చెప్తారండి అవి. అండ్ ఆఫ్ కోర్స్ విల్ టేక్ దోస్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. అట్లా ప్రతి మిస్టేక్ వాళ్ళు ఏది చెప్పినా కూడా దట్ ఈస్ కరెక్షన్ టు అస్. అది చాలా వాల్యుబుల్గా తీసుకుంటాం. మీకు బాగా ప్రశంసలు వచ్చిన పాట ఏంటి? ఈ మెరిసేటి పువ్వా కాకుండా ఇంకా వేరే పాట ఇంకా? యా గంధపు గాలిని అని ఒక సాంగ్ చాలా లైక్ నాకు స్టేజ్ మీదనే కాకుండా ఈవెన్ పబ్లిక్లో కూడా మంచి పేరు తీసుకొచ్చిందండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సాంగ్స్ విచ్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్ ఆల్సో. నేను చిన్నప్పటి నుంచి చాలా వైబ్ అవుతున్న సాంగ్ అది. నా ఫేవరెట్ సాంగ్. శంకర్ మహాదేవన్ గారు పాడింది, రెహమాన్ గారు కంపోజ్ చేసిన సాంగ్ అది. అండ్ సో అట్లా ఆ పాటకి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా నిజంగా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్నా ఈ పాట ఒక 2 లైన్స్ వాడితే చాలండి, ఆ అమ్మాయి ఫ్లాట్ ఇంకా. అయ్యో, ఇంకా అంటే మీకు మీ లైఫ్లో అంటే సింగింగ్కి మీ మదర్ కాకుండా ఇంకా బ్యాక్ బోన్ అంటే ఇంకెవరు? నాకు చాలా రకాలుగా మంచి సపోర్ట్ దొరికిందండి ఫార్చునేట్లీ. నా గురూస్ నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి. లైక్ టెక్నికల్ వైజ్ చాలా అఫ్ కోర్స్ వాయిస్ ట్రైనర్స్ అండి. దే హ్యావ్ షో విషయానికి వస్తే దే హ్యావ్ బీన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్. ప్రతి ఒక్క కంటెస్టెంట్కి 4 పిల్లర్స్ లాగా ఉండేవాళ్ళు వాయిస్ ట్రైనర్స్. సో వాళ్ళు లిటరల్లీ నేను ఆ విషయానికి వస్తాయండి. నేను షోకి ముందు ఐ యూస్ టు బి లైక్ టెక్నికల్లీ సౌండ్. ఒక సాంగ్ టెక్నికల్లీ నేను పాడగలుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంధపు గాలినే ఉంది, ఓకే పాడతాను. బట్ షోలోకి వచ్చిన తర్వాత వాయిస్ ట్రైనర్స్ చెప్పిన టిప్స్ ప్రకారం చూస్తే హౌ టు గ్రాప్ ది ఎమోషన్ ఆఫ్ ద సాంగ్, ఆ ఫీల్ని ఎలా ప్రతి లిరిక్లో ప్రతి పదంలో ఎంత ఎమోషన్ దాగుంది, దాన్ని ఎంత బెటర్ వేలో ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, డే టు డే ఎంత ఇంప్రూవ్ అయ్యి పాడగలుగుతాం అనేది ఐ లెర్న్డ్ అ లాట్ అండి సూపర్ సింగర్ ఎక్స్పీరియన్స్లో. సో దే హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ది హ్యూజ్ సపోర్ట్స్ ఆఫ్ స్టేజ్ అండ్ ఆన్ స్టేజ్. అండ్ మారల్లీ కూడా ఎంతోమంది సపోర్ట్ చేశారండి. అఫ్ కోర్స్ పేరెంట్స్ దే హ్యావ్ బీన్ ద బిగ్గెస్ట్ మారల్ సపోర్ట్ టు మీ. అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతోమంది. మా అన్నయ్య ఉండేవాడండి లైక్ పవన్ కుమార్ శర్మ అని. హీస్ మా పెద్ద కొడుకు అనమాట ఆయన. సో హీ యూస్ టు సపోర్ట్ మీ అలాట్. లైక్ మారల్లీ నేను ఎక్కడెక్కడన్నా డౌన్ అయిపోతే, ఎక్కడన్నా నేను కాన్ఫిడెన్స్ కోల్పోతే, అన్నయ్య నేను ఈ పాట మేబీ ఐ కాంట్ డూ ఇట్ ఏమో అని ఫీల్ అవుతున్న టైంలో హీ యూస్ టు మోటివేట్ మీ అలాట్. అంటే తను కూడా సింగరేనా అండి? తను హీస్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండి. ఓకే.
బట్ నాకు చిన్నప్పటి నుంచి హీ హాస్ బీన్ వన్ ఆఫ్ ది హ్యూజ్ మారల్ సపోర్ట్స్. అఫ్ కోర్స్ అందరూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. బట్ అన్న హీ యూస్ టు సపోర్ట్ మీ అలాట్. అంటే నన్ను దగ్గరగా చాలా చూసాడు. సో అన్న లైక్ అట్లా అఫ్ కోర్స్ వాయిస్ ట్రైనర్స్కి కూడా టెక్నికల్గానే కాకుండా మారల్లీ నాలో నాలో యూనో టెక్నికల్ వైజే కాకుండా మెంటలీ హౌ ఐఎమ్ రియాక్టింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. సమ్‌టైమ్స్ స్టేజ్ ఎక్కే ముందు ఐ ఫీల్ లో కాన్ఫిడెంట్. ఆ టైంలో దగ్గరకు వచ్చి మోటివేట్ చేయడము. హ్మ్. అట్లా ఎంతోమంది ముఖ్యంగా కంటెస్టెంట్స్ అండి. ఐ వాంట్ టు టెల్ దిస్. కంటెస్టెంట్స్ కూడా మేమందరం ఒకరికొకరం సపోర్ట్‌గా ఉండేవాళ్ళం. ఇట్స్ నాట్ లైక్ కాంపిటీషన్ అట్లేం లేకుండే. ప్రతి ఒక్కరం నాన్న చిల్ నాన్న, అరే భయ్యా చిల్. ఆ! వచ్చాం, పాడేద్దాం, వచ్చేద్దాం. అంతే. హ్యాపీగా పాడేద్దాం. సో, పాట మంచిగా ప్రాక్టీస్ చేసాం, ఎళ్దాం, పాడేద్దాం, వచ్చేద్దాం. మైండ్‌లో ఏమి ఉంచుకోకు. అట్లా కంటెస్టెంట్స్ కూడా ఎంతోమంది ఈ పేరుని తీయలేను నేను. బట్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ దే యూజ్డ్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్, మోటివేట్ ఈచ్ అదర్. ఒక మంచి హెల్తీ వైబ్ ఉండే, హెల్తీ ఎన్వైర్న్‌మెంట్ ఉండే అండి అక్కడ. అంటే నేను ఇదివరకు వేరే షోస్‌లో కూడా చూసాను. అంటే ఆఫ్టర్ షో అయిపోయిన తర్వాత అంటే షో ఎపిసోడ్స్ మొత్తం క్లోజ్ అయిపోయి ఫైనల్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ బయటికి ట్రిప్పింగ్స్‌కెళ్ళడం గానీ, ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ క్లిప్స్ కూడా మేము చూస్తూనే ఉన్నాం. మీరు అలా ప్లాన్స్ ఏసుకున్నారా? యాహ్! అండి. మేము యేసుకున్నాము. బట్ వి ఆల్‌మోస్ట్ కేమ్ టు ఆల్‌మోస్ట్ డేట్ ఫిక్స్ అయిపోయి ఎళ్దాం అని కూడా అనుకున్నాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల కొంచెం అది క్యాన్సెల్ అవ్వడం జరిగింది. వి ఆర్ స్టిల్ హావింగ్ థట్. మా మా అందరి మధ్య చిన్న ర్యాపో అయితే ఉంది. లేదు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి. సో, మైట్ బి ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. అంటే మీకు షో జరిగినంత సేపు ఎవరి పాట మీద వాళ్ళే ఫుల్ ఫోకస్ చేసుకొని ఆ టెన్షన్‌లోనే ఉంటారనుకుంటా. డెఫినెట్‌లీ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఆఫ్ సాంగ్స్ ఉంటుంది. ఫస్ట్ అంటే ఎప్పుడు ఎవరు పాడతారో తెలీదు. సో, ఫస్ట్ ఒకరు పాడితే అంటే ఒకరు పాడుతున్నంత సేపు ఆఫ్‌కోర్స్ ఎంజాయ్ చేస్తాం వాళ్ళ సాంగ్‌ని. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ నా సాంగ్ ఉంది. నేను ఎలా పాడతానో ఒక టెన్షన్ ఎప్పుడు ఉంటుంది మైండ్‌లో. అవును. రిహార్సల్స్‌లో ఆ టెన్షన్ ఉండదు. అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ సెట్‌కొచ్చేసరికి నా పాట అయ్యేంత వరకు కొంచెం ఆ చిన్న పాట టెన్షన్ ఉంటుంది. నా పాట అయిపోతే హమ్మయ్య! డన్. డన్ ఇక మిగతా వాళ్ళ సాంగ్స్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు అలా ఉంటుందన్నమాట. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిరా అంటే ఇట్లా ఫైనలిస్ట్ వరకు నేనొస్తాను, ఫైనలిస్ట్‌లో నేనుంటాను అని ఎక్స్‌పెక్ట్ చేసారా? లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ హానెస్ట్‌లీ ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్. ఆహ్, నేను మళ్ళీ చెప్తున్నాను. అసలు జస్ట్ జడ్జెస్‌ని చూస్తే చాలు అని ఒక ఉద్దేశంతో మెగా ఆడిషన్‌కి అపియర్ అయ్యాను. బట్ ఫార్చునేట్‌లీ అంటే ఐ వెంట్ సాంగ్ బై సాంగ్ అండి. ఇప్పుడు ఈ సాంగ్ ఉంది. నెక్స్ట్ థీమ్ ఏంటి? ఓకే. ఆ సాంగ్. ఐ డిడ్ంట్ హాడ్ ఎ బిగ్గర్ పిక్చర్. ఫినాలే వరకి ఎళ్ళాలి, ట్రోఫీ కొట్టాలి. అదంతా దైవ నిర్ణయం అండి. అది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నా చేతిలో ఉన్నదంతా పాటని బాగా నేర్చుకోవడం, బాగా ప్రెజెంట్ చేయడం. సో, వాటినే ఎక్కువగా దృష్టిలో ఉంచుకొని మెంటర్ సపోర్ట్‌తోని, జడ్జెస్ సపోర్ట్‌తోని ప్రతి పాట నేర్చుకోవడం, సాంగ్ బై సాంగ్ వెళ్లి పాడడం అనేది నేను చేశాను. అంతే. అంటే మీ మమ్మీ కోరిక తీరినట్టేనా అండి? మిమ్మల్ని ఒక మంచి ఆహ్, సింగర్‌గా చూడాలనుకున్నారు. కోరిక నెరవేరినట్టేనా మీ డెఫినెట్‌లీ అండి. మమ్మీది? యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ అండి. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి షీ యూజ్డ్ టు ఆహ్, చిన్ షీ కేమ్ ఫ్రమ్ ఎ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ అండి. సదాశివపేట్ అనే ఒక విలేజ్ దగ్గర ఆహ్, ఒక చిన్న కుగ్రామంలో మా అమ్మగారు పుట్టి పెరిగారనమాట. సో, అక్కడ తనకి అసలు ఫ్యామిలీలో మ్యూజిక్ అనేది లేదు. ఓహ్! తను చిన్నప్పటి నుంచి టీవీలో జరిగే అప్పట్లో ఆ కాలంలో జరిగే దూరదర్శన్ గావచ్చు, రేడియోలో గావచ్చు, గానలహరి ఆర్ చిత్తరంజని ఇట్లాంటి మ్యూజికల్ షోస్ విని, విని నేనెందుకు పాడలేకపోతున్నా వాటిలలో అని చెప్పి షీ యూజ్డ్ టు క్రై. టీవీ ముందు కూర్చొని అబ్బా! నేను గూడా అలా పాడాలి. నాకు కూడా చాలా పాడడం ఇష్టం అని చెప్పి షీ యూజ్డ్ టు క్రై టీవీ ముందు కూర్చొని. బట్ ఊర్లో ఫెసిలిటీస్ లేక ఆ కాలంలో ఇట్ వాస్ అబౌట్ 1980స్‌లో అదంతా. ఆ కుగ్రామంలో ఫెసిలిటీస్ సరిగ్గా లేక నేర్చుకోవడానికి షీ యూజ్డ్ టు స్ట్రగుల్ ఎ లాట్. తను మ్యారేజ్ అయిపోయిన తర్వాత సిటీకొచ్చిన తర్వాత దెన్ ఇక్కడ అప్పుడు నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత షీ స్టార్టెడ్ లెర్నింగ్ ప్రొఫెషనల్లీ. అలా నేర్చుకుంటూ, నేర్చుకుంటూ నేనిట్లా నష్టపోయినట్టు నా పిల్లలు నష్టపోవద్దు హ్మ్. అని చెప్పి షీ టుక్ ఎ బోల్డ్ స్టెప్ అండ్ చిన్నప్పటి నుంచి తను నేర్చుకుంటూ నాకు గూడా నేర్పించడం. తను ఎక్కడికైనా క్లాసెస్‌కెళ్తే నన్ను గూడా క్లాసెస్‌కి తీసుకెళ్ళడం. అలా అలా చాలా చేయడం జరిగింది మా అమ్మ. సో, మా అమ్మకి ఒక రియాలిటీ షోలో పాడే ఆహ్, అది అది కలగానే మిగిలిపోయింది మా అమ్మకి అన్‌ఫార్చునేట్‌లీ. బట్ నా ద్వారా మళ్ళీ ఆ కల మా అమ్మ కల అలా నెరవేర్చాననే తృప్తయితే నాకుందండి. అండ్ ఆల్సో 'సూపర్ సింగర్' లాంటి ఒక స్టేజ్ మీద మా అమ్మగారు పాట పాడడం గూడా ఇట్ ఈస్ మోర్ దాన్ అన్ అచీవ్‌మెంట్ ఫర్ మీ. అది ఆ తృప్తి ఒకటి మా అమ్మకి కలిగించానని జెప్పి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. నేను ఇందాక మీ ఇంట్రో చూసినప్పుడు
మీ చెల్లెలు చాలా ఎగ్జైట్ అవుతూ చెప్తుంది మీ గురించి. తను కూడా పాట Yeah. పాడింది. Yeah. కొట్లాడుకుంటూనే ఉంటారా అండి ఇంట్లో? గట్టిగా అండి. మమ్మల్ని టామ్ అండ్ జెర్రీ అంటారు ఇంట్లో. అంతేనా? అంటే ఇప్పుడు మీ చెల్లె కోసం ఒక పాట పాడండి. ఈ పాట విని మీ చెల్లెలు అసలు ఇంకోసారి మిమ్మల్ని ఏమనొద్దు. ఇంక మీరు చెప్పింది చేసుకుంటూ వెళ్ళాలి. యా మా చెల్లికి ఎప్పుడన్నా గొడవ పడుతున్నప్పుడు అండి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ తనకి కొన్ని ఫేవరెట్ లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. అవును. ఆ సాంగ్ ఏమైనా పాడితే కూల్ అయిపోయి తన పని తను చేసుకుంటుంది. ఓహో! అలాంటి సాంగ్ మొన్న ఏవీలో కూడా పాడింది. ప్రేమించే ప్రేమవా ఆ సాంగ్ పాడింది. సో అలా మీ చెల్లెకి ఇష్టమైన సాంగ్ పాడండి. మా చెల్లికి లైక్ తనకన్నీ షీ ఈజ్ ఇంటూ ఇన్ సమ్ హిందీ గజల్స్ అవి ఇవి బాగా వింటుంటుంది. అండ్ తనకి బాగా ఇష్టమైన సాంగ్ ఒకటి ఉందండి. అది దట్ ఈస్ అ లైట్ మ్యూజిక్ సాంగ్. మీరిప్పుడు దేవుడి పాట పాడుతుంటే గుడిలో కూర్చొని దేవుణ్ణి చూస్తున్నంత ఫీలింగ్ వస్తుంది మాకు. థ్యాంక్ యూ అండి. అంటే మీరు స్టడీస్లో కానీ, అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా మీరు, అంటే ఆ వర్క్ పరంగా కానీ ఈ సింగింగ్ ఫీల్డ్ ఎప్పుడైనా ఏమన్నా వాటికి ఏమైనా ఇబ్బంది కలిగించిందా ఏదైనా సందర్భంలో? అంటే ఫార్చునేట్లీ ఇప్పటివరకైతే అలా జరగలేదండి. లైక్ మోస్ట్లీ నాకు రికార్డింగ్స్ ఆర్ ఏదన్నా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మోస్ట్లీ ఆఫీస్ అవర్స్ తర్వాత వస్తున్నాయి నాకు. ఆఫీస్ టైంలో వచ్చినా కూడా సమ్టైమ్స్ ఐఎమ్ మోస్ట్లీ మేనేజబుల్ అండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్కింగ్ అవర్స్ 9 o'clock to 5 o'clock ఉండి నాకు 3 o'clock ఏమన్నా ఈవెంట్ ఏదైనా రికార్డింగ్ వచ్చిందనుకోండి, ఐ యూస్ టు లాగ్ ఇన్ ఎర్లీ అండ్ కంప్లీట్ ద వర్క్ బిట్వీన్ 12 and 1 మేనేజర్కి రిపోర్ట్ చేసేసి దెన్ ఐ యూస్ టు గో టు ద రికార్డింగ్స్. అట్లా ఫ్లెక్సిబుల్గా ఫార్చునేట్లీ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ టిల్ నౌ. అట్లా బ్యాలెన్స్ చేసుకోగలిగాను నేను. టైం టేబుల్ ఒకటి తయారు చేసుకొని అట్లా అంటే ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ కూడా ఉన్నదండి. మేనేజింగ్ బోత్ థింగ్స్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ చెప్పాలంటే. బట్ ఫార్చునేట్లీ ఐ వాజ్ ఏబుల్ టు డూ దాట్. ఐ వాజ్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దాట్ సక్సెస్ఫుల్లీ. అంటే మా కోసం లాస్ట్ ఒకసారి శ్రీరామనవమి సందర్భంగా యా శ్రీరామదాసు సినిమా ఉంది కదండి, రాముడి పాట ఒకసారి మా కోసం పాడండి. బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్ అండి. ఓకే. షోలో ఉన్నంతసేపు నాకు పవన్ కి ఒక మంచి రాపో ఉండే. అండ్ మేమిద్దరం రాహుల్ చిచ్చాస్, ఆఫ్ కోర్స్ తరుణి అమృత నాయక్ కూడా అందరం వీఆర్ రాహుల్ చిచ్చాస్. సో నేను ఎప్పుడు పవన్ పక్కన కూర్చునేవాడిని, నేను పవన్ పక్కన కూర్చునేవాళ్ళం. సో ఎప్పుడు ఏ పర్ఫార్మెన్స్ కన్నా ముందు కూడా ఒక మంచి పాజిటివ్ థింగ్ రావడానికి మేము జై శ్రీరామ్ అని అనుకుని వెళ్ళి పాడేవాళ్ళం అనమాట. సో అలా రాముడి ఆ సెంటిమెంట్ ఒకటి కొంచెం బాగా ఒక మంచి పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది మా అందరికి, నాకు పవన్కి సెట్లో అందరికి. సో సీజన్లో నా లాస్ట్ పాటలాగా శ్రీరాముడికి సంబంధించిన పాట పాడడం అండ్ ఇదే శ్రీరామనవమి వస్తున్న సందర్భంలో అలాంటి ఒక పాట పాడడం అంటే ఆల్మోస్ట్ కాదండి, కంప్లీట్గా 2 తెలుగు రాష్ట్రాలకు మీరంటే ఎవరో తెలుసు. మొత్తం మీకు ఫ్యాన్స్, ఇంకా గర్ల్స్ అయితే ఎక్కువ ఉన్నారు ఫ్యాన్స్ అయితే. నేను చూసాను సోషల్ మీడియాలో కూడా మీకంటూ సపరేట్ ఫ్యాన్ పేజెస్ కానీ ఇవన్నీ. అంటే మేము కూడా కోరుకుంటున్నాం మా సువర్ణ మీడియా తరపున, కంప్లీట్ ప్రేక్షకులందరి తరపున, ఇన్ ఫ్యూచర్లో జస్ట్ మీ ఆటోగ్రాఫ్ దొరికితే చాలు అని అనుకునే స్టేజ్కి మీరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మంచి మంచి పాటలు రావాలి, కొత్త పాటలు రావాలి, అది మీరు పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగినందుకు మీరు కాదనకుండా వచ్చి మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సువర్ణ మీడియా ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంతలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ will definitely come up with my own music. మీతో ఎప్పుడు I will be connecting through my music and thank you so much for everything. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఇంటర్వ్యూ. నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతూనే ఉంటుంది అనుకుంటా. మళ్ళీ ఇంటర్వ్యూను చూస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా.